హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ట్రైనింగ్ చేస్తున్నాను. డాక్టర్ జేవి సుబ్బారావు సార్ కోచ్ దగ్గర. మనది మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ గ్రూప్ అండి. మన గ్రూప్లో చాలా వరకు ప్రీవియస్ వీడియోస్ అన్ని చాలా వరకు పోస్ట్ చేసాం. ఒక రన్నర్కి కావాల్సిన బేసిక్ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేసాం. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో మన ఇవాళ టాపిక్ వచ్చేసి స్ట్రెచింగ్ ఎప్పుడు చేస్తాం, ఎందుకు చేస్తాం కదా. స్ట్రెచింగ్ అనేది మనం ఫస్ట్ వర్కౌట్ చేస్తాం, వర్కౌట్ తర్వాత కూల్ డౌన్ చేస్తాం, కూల్ డౌన్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తాం. స్ట్రెచింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే స్ట్రెచింగ్ చేస్తే మన మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. ఫ్రీ అయిన తర్వాత మన నెక్స్ట్ వర్కౌట్కి మంచిగా ట్రైనింగ్ వెల్గా చేయడానికి ఒక మంచి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇవాళ టాపిక్లో మనకు స్ట్రెచింగ్ని ఎలా చేయాలి, అనేది స్టెప్ బై స్టెప్ కూడా మీకు వీడియోలో వెళ్ళి చూపిస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తారని ఐ హోప్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గో.
సో ఇదండి మన ఇవాళ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో దీనివల్ల పక్కన వాళ్ళు కూడా కొద్దిగా మ్యాటర్ తెలుసుకుంటారు. వీడియోని అందరికీ అందుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం చూస్తుంటారు. సో మీకు తెలిసిన స్పోర్ట్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి, మనం ఏదైనా ఒక నాలెడ్జ్ తెలుసుకున్నామంటే దాన్ని 10 మందికి షేర్ చేయడం వల్ల మనం ఇంకా కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. మన వల్ల పక్క వాళ్ళు కూడా కొద్దిగా బాగుపడినట్టు ఉంటుంది. సో ఆ పని తప్పకుండా చేయండి. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్పోర్ట్స్లో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.